రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేకంగా రైతాంగ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. మొన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చావు కబురు చల్లగా చెప్పినట్లు గతంలో వెనుకటి నుంచి మేము చెప్తున్నటువంటి మాటనే. కానీ బూర్కప్పు పట్టుదలలకు పోయి అనవసరంగా కొనసాగించి ఇప్పుడు చేతులెత్తేసి మొన్న చెప్పేసినారు. ఎస్ఎల్బిసి ఆ పనులని యథాతథంగా ఆపేస్తున్నాం, ఇంకేం చేయడానికి వీలు కాదు, మళ్ళీ ఈ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఇది తీయడం సాధ్యం కాదు కాబట్టి మేము ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నాం. ప్రత్యామ్నాయ ఆలోచన అంటే మరో టనల్ బోరింగ్ మిషన్ను తెప్పించి మళ్ళీ ఇంకో డైరెక్షన్లో దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకొని వచ్చి మిగిలినటువంటి పని పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఆయన చెప్పినట్లు టనల్ బోరింగ్ మిషన్ కొత్తగా మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ పనులు మొదలు పెడితే కూడా 2 ఏళ్లలో చేయడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే సాంకేతికంగా ఈ టనల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ప్రపంచంలో ఆ టెక్నాలజీ కానీ ఆ మిషన్ తయారు చేసేది కానీ కేవలం అమెరికాలో ఉండేటువంటి సంస్థకు మాత్రమే అవకాశం ఉంది, వాళ్ళు మాత్రమే చేస్తారు. అది కూడా ఒకసారి అవి రెడీగా ఉండవు, అవి రెడీగా అందుబాటులో ఉండవు. ఆర్డర్ ప్లేస్ చేసిన మీదటనే వాళ్ళు మనం కోట్ చేసినటువంటి డయామీటర్కు సరిపోయినటువంటి పద్ధతిలో వాళ్ళు ఆ ఎక్విప్మెంట్ని ఆ మిషన్ని వాళ్ళు డిజైన్ చేసి తయారు చేస్తారు. దానికి పట్టేటువంటి సమయం 3 ఏళ్ళు. అటువంటి టనల్ బోరింగ్ మిషన్ కొత్తగా మన రిక్వైర్మెంట్ ప్రకారంగా కావాలి అని ఆర్డర్ ప్లేస్ చేస్తే కూడా ఆర్డర్ ప్లేస్ చేసి వాళ్ళకి పేమెంట్ షెడ్యూల్ ప్రారంభమైనప్పటి నుంచి డెలివరీ చేయడానికే 3 ఏళ్ళు పడుతుంది. ఆ 3 ఏళ్ల తర్వాత ఆ మిషన్ను తీసుకొని వచ్చి నిజంగానే పని మొదలు పెడితే అప్పుడు ఆ పని ప్రారంభించినాక పూర్తి కావడానికి ఏ రకమైన ఇబ్బందులు అంటూ లేకుండా జరిగితే ఒకవేళ అప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు పడుతుంది కనీసం, తక్కువలో తక్కువ. ఈ యథార్థాలను సాంకేతిక పరమైన అంశాలు ఇట్లా ఉండగా కూడా మళ్ళీ అదే పాత పద్ధతులలో 2 ఏళ్లలో మళ్ళీ పూర్తి చేస్తామని చెప్పి ప్రజలని తప్పుతో పట్టించడం అనేది పద్ధతి కాదు ఇది. ఎందుకంటే 2014 వరకు సమైక్య రాష్ట్రంగా ఉన్నంత వరకు ఈ ఎస్ఎల్బిసి పథకం ప్రారంభమైనాక ఈ టన్నల్తో శ్రీశైలం నుంచి సొరంగ మార్గం ద్వారా నల్గొండ జిల్లాకి ఆ కృష్ణా జలాలను తీసుకుపోయి దాదాపు 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఈ టనల్ ద్వారా సొరంగ మార్గం ద్వారా నీళ్లు తీసుకుపోయేటువంటి ఈ పనికి శ్రీకారం చుట్టింది సమైక్య రాష్ట్ర ప్రభుత్వంలో. ఆ రోజే సమైక్య రాష్ట్రంలోనే ఆ రోజే మనం చెప్పినాం, తెలంగాణకు నీళ్ళు ఇచ్చే పద్ధతి ఇది కాదు, ఇది విధానం కాదు, ఈ విధానంలో పోతే ఇది ముందలు పడేది కాదు, ఇది ఫలితం రాదు, ప్రజలకు నిధులు ఖర్చు అయితే తప్ప మొదలుపెట్టినాం మిమ్మల్ని సంతృప్తి పరచడానికి, తెలంగాణ ప్రజలకు మేము గొప్ప పని చేస్తున్నాం చూపించడానికి మనకు వస్తుంది తప్ప ఇది ఫలితం ఇచ్చేది కాదు అని ఉద్యమ సమయంలో కూడా అనేక సార్లు చెప్పినాం. కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే దానికి ఉండేటువంటి పరిస్థితులను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని, 1 టైగర్ ప్రాజెక్ట్, అది 2 రిజర్వ్డ్ ఫారెస్టు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలా, టైగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి క్లియరెన్సెస్ ఇవి చాలా ఉంటాయి. కాబట్టి అక్కడ ఈ ప్రాజెక్టు చేపట్టాలంటే అనేక రకాల సాంకేతిక అంశాలు ఉంటాయి. ప్రభుత్వానికే కనుక చిత్తశుద్ధి ఉంటే, నీళ్ళు ఇవ్వాలనే సంకల్పమే ఉంటే ఈ టనల్ బోరింగ్ మిషన్ ఈ పద్ధతిలో కాకుండా ఆడిట్ సిస్టమ్ పెట్టి, ఎట్లయితే ఇవాళ పాలమూరు రంగారెడ్డిలో కానీ కాళేశ్వరంలో కానీ టనల్స్ ఏ విధానంలో అయితే తోడిందో తెలంగాణ సర్కారు ఆ పద్ధతులు చేయాలని ఆనాడే చెప్పినాం మనం. దాంతో రిపేర్స్ మెయింటెనెన్స్ కానీ ఆక్సిజన్కి కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే నివారణ చర్యలు తీసుకోవడానికి కానీ ప్రాజెక్టు ఆగకుండా ముందుకు పోవడానికి కానీ ఆస్కారం ఉంటుందని వెనకటికే చెప్పినాం, చాలాసార్లు చెప్పినాం. కానీ ఆ రోజు వాళ్ళు సరే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినారు. 2014 వరకు ఈ ప్రాజెక్టు మొత్తం నిడివిలో భాగంగా 22 కిలోమీటర్లు పూర్తయింది. 2014 కంటే పూర్వం 22 కిలోమీటర్ల 890 మీటర్లు పూర్తయింది యాక్యురేట్గా చెప్పాలంటే.
ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీళ్ళు పదే పదే మాట్లాడారు, చాలాసార్లు మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ వచ్చినాక టనల్ పని మొదలుపెట్టే టనలే చేయలే, పనే చేయలే అని చెప్పి జూటా మాటలు మాట్లాడారు. వాస్తవంగా కేసీఆర్ సర్కార్ వచ్చినాక కూడా ఒకవైపు చెప్తూనే ఈ టనల్ అనేటువంటిది ఒక గుదిబండ లాంటిది తెలంగాణకు, కానీ ఇది ముందు తీయలేము, వెనక్కి పోలేము, ఆ పరిస్థితుల్లో నెట్టేసింది ఈ సర్కారు, ఇట్లా మనల్ని ఫిక్స్ చేసేసింది అని చెప్పి చాలాసార్లు చెప్పినారు. చెప్పడమే కాదు, 31 మార్చ్ 2016 31 మార్చు 2016 నాడు శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆనాడు కేసీఆర్ గారే ప్రజెంటేషన్ ఇస్తూ చెప్పినారు, ఎందుకు ఎస్ఎల్బీసీ వైఫల్యమైనటువంటి ప్రాజెక్టు, దీనివల్ల ఉండే ఇబ్బందులు ఏంటి అనేటువంటిది ఆనాడు చాలా సోదాహరణంగా మొత్తం రాష్ట్ర ప్రజానికానికి అర్థమయ్యేటట్లు శాసనసభలో ప్రజెంటేషన్ ద్వారా చూపించినారు. అయినా వదిలిపెట్టకుండా దాన్ని చేద్దాం అని చెప్పి ముందుకు పోయి 2014 నుంచి 2023 వరకు, అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నంత వరకు కేసీఆర్ గారి పరిపాలనలో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 11 కిలోమీటర్ల 482 మీటర్ల నిడివిన టనల్ వర్క్ చేయడం జరిగింది. ఎస్ఎల్బీసీ తెలంగాణ ప్రభుత్వం చేసింది, కేసీఆర్ సర్కార్ చేసింది. 11 కిలోమీటర్ల 482 మీటర్లు చేసింది. ఇక మిగిలినటువంటిది పూర్తి చేయాలంటే సుమారు 9 కిలోమీటర్స్ పైన ఉంటుంది, 9-10 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఈ సర్కార్ వచ్చినాక ఏం చేసింది, మన ఫిబ్రవరిలో మొదలుపెట్టింది. మొదలుపెట్టే కంటే ముందు ఏం చర్యలు చేపట్టాలా, ఇంత గ్యాప్ తర్వాత పని ప్రారంభమవుతున్నప్పుడు, ఎంతో కొంత గ్యాప్ తర్వాత పని ప్రారంభమవుతున్నప్పుడు, అదేవిధంగా ఆ టనల్ పోయేటువంటి ఆ నిడివిలో, ఆ లెంతులో పైన ఉండేటువంటి కొండలు గుట్టల మధ్యలో ఒక కొండ కలిసినప్పుడు ఉండేటువంటి ఆ మధ్య జాగాలు ఏదైతే ఉంటుందో అక్కడ లూజ్ సాయిల్ ఉంటుంది. అందరు జియాలజిస్టులు చెప్పేదే, జియో సైంటిస్టులు చెప్పేది, అందరు చెప్పేటువంటిది అది. దానికోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ తీసేటప్పుడు రక్షణ చర్యలు తీసుకొని సాంకేతిక సమీక్ష చేసి ప్రభుత్వము ఎక్స్పర్ట్స్ అందరితోన, నిపుణులందరితోనూ కూడా మాట్లాడి అవసరమైన శాస్త్రీయమైనటువంటి రిపోర్టులు కూడా తెప్పించుకొని ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకొని పని ప్రారంభించాలి. అవేవి చేయకుండా లటకనంటే పని మొదలు పెట్టేసిన 4 రోజుల తర్వాత అది కుప్పకూలింది. కుప్పకూలంగానే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది, 60 రోజుల్లో మొత్తం అయిపోతే మళ్ళీ పునఃప్రారంభిస్తాం పనులు అని చెప్పినారు. సరే, మరి ఇక్కడ 2 విషయాలు, 2 దశాబ్దాలుగా, సుమారు 2 దశాబ్దాలు, 2005 తర్వాత ప్రారంభమైంది కాబట్టి 2 దశాబ్దాలుగా సాగినటువంటి ఈ ప్రాజెక్టు తవ్వకంలో, సొరంగ మార్గంలో టనల్ బోరింగ్ మిషన్ నడిపి పనిచేసేటువంటి క్రమంలో 34 కిలోమీటర్ల 372 మీటర్ల పని అయింది. ఇప్పటికీ 34 కిలోమీటర్ల 372 మీటర్ల పని అయింది. మిగిలింది కేవలం <10 కిలోమీటర్స్. అప్పుడు మరి 34 కిలోమీటర్ల నిడివిలో పని జరిగినటువంటి ఈ 20 ఏళ్ల కాలంలో ప్రమాదం జరగలే. ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చు, అది వేరు, కానీ ప్రమాదం జరగలే. మరి ప్రమాదం కేవలం మీరు పనులు మొదలుపెట్టిన 4 రోజులకే జరిగింది. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈ రక్షణకు సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమీక్ష ఏది చేయకుండానే మీరు హడావిడిగా పనులు మొదలుపెట్టిన కారణంగానే ఇది అయిందని చెప్పి లోకమంతా కోడేకి వచ్చింది. అంతెందుకు, ఏ ఆర్గనైజేషన్ అయితే అక్కడ పనిచేస్తుందో, ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తుందో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ముందుకు పోయే కొద్దీ డేంజర్ జోన్ ఉంది, అది ఇట్లా కొండల మధ్యలో 2 కొండలు కలిసేటువంటి మధ్యలో టనల్ పాస్ అయ్యేటప్పుడు ఆ పైనుంచి ఆ ప్రెషర్కు కిందికి వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమారు 10,000 లీటర్ల నీళ్ళు 1 నిమిషానికి వచ్చేటంత పరిమాణంలో నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. అది పత్రికల్లో కూడా పబ్లిష్ అయింది. ఇటువంటి అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదం జరిగే కంటే ముందు రోజు అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు చెప్పినారు. మా విజిట్లో కూడా మేము చెప్పినాం, విజిట్కి పోయి వచ్చినాక నేను కానీ హరీష్ రావు గారు కానీ పత్రికా సమావేశంలో చెప్పినాం, అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఏం చెప్పారు అనేది. ప్రమాదం జరిగే కంటే 1 రోజు ముందు అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా నెత్తినోరు కొట్టుకొని చెప్పింది ఏంటంటే, పైనుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి, రేపు పని చేయడానికి వీలవుతుందో కాదో చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తే, అక్కడ ఉండేటువంటి పని చేయించేటువంటి వాళ్ళ సూపర్వైజర్స్ కావచ్చు, ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు,
చాలా నిర్లక్ష్యంగా మనుషుల ప్రాణాల పట్ల బాధ్యత లేకుండా, జరిగే పరిణామాల పట్ల బాధ్యత లేకుండా అమానవీయంగా కుజ్బీనేవతత్వం కామ్ కరో అని చెప్పి వాళ్ళని పనులకు పురమాయిస్తే దురదృష్టవశాత్తు 8 మంది ప్రాణాలు గాల్లో పోయినాయి. వీళ్ళు సహాయక చర్యలను చేపట్టి తీరా చేసింది ఏంటంటే అతి కష్టంగా 2 శవాలను మాత్రం తీసి ఇప్పటికీ ఇంకా మిగిలినటువంటి 6 శవాలను ఈ రోజు వరకు కూడా తీయకుండానే అత్యంత అమానవీయంగా శవాలను కూడా కనీసం ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండానే చేతులు ఎత్తేసింది సర్కార్. చేతులు ఎత్తేసి ఇక ఇది చేయడం సాధ్యం కాదు, మేము కొత్త టీబీఎం మిషన్ తెప్పించి యూఎస్కి వెళ్ళి తెప్పించి 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పి నీటిపారుదల శాఖ మంత్రి గారు చెప్తున్నారు. ఇది అసాధ్యమని మేము అంటున్నాం. సాధ్యమై జరిగితే సంతోషపడతాం, కానీ మిషన్ ఆర్డర్ చేసినాక 3 ఏళ్ళు పడుతుంది మిషన్ రానికేనే. మిషన్ వచ్చినాక తవ్వేది ఇప్పుడు అప్పటికి మీరు ఉండాలి కదా. 3 ఏళ్ల తర్వాత మీరే ఉంటారు. సరే ఉన్నదే అనుకుందాం, ఉన్న కాలంలో చేస్తారే అనుకుందాం. మిషన్ ఆర్డర్ ఇస్తే ఎన్నాళ్ళకి వస్తుందో మీరు చెప్తారా? రేపు చెప్తారా? ఆ మిషన్ కంపెనీతో మాట్లాడి ఫలానా డేట్ కల్లా ఇండియాలో మిషన్ వచ్చి దిగుతుంది, డిప్లాయ్ అవుతుంది, మేము వర్క్ మొదలు పెడతామని గ్యారంటీ ఇస్తారా ప్రజలకు? అవకాశం లేదు. కాబట్టి ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి నేను ఇదివరకే చెప్పినట్లు గతంలో మేము చాలాసార్లు చెప్పినాం. కేసీఆర్ గారు సాక్షాత్తు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్లు. నీళ్ళు ఇచ్చే విధానం అది కాదు, నీళ్ళు ఇవ్వదలుచుకుంటే ఈ పద్ధతులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినారు. మరి ఇలా మీరు ఎప్పుడు ఏ ప్రాజెక్టులు మొదలుపెట్టినా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ సమైక్య పాలకులుగా ఉండేవాళ్ళు ఎవరు మొదలుపెట్టినా ఏ ప్రాజెక్టు యొక్క ఫలితం మీరు 3-4 సంవత్సరాలలో ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. పక్కన సున్నా పెట్టి 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఇచ్చినారు. మీరు 3-4 ఏళ్లకు ఫలితాలు ఇచ్చి సాగునీటి వసతి కల్పించి ప్రజలకు సాంత్వన ఇవ్వాల్సింది పోయి 30-40 ఏళ్ల కాలం పాటు తెలంగాణ ప్రాజెక్టులను సాగదీసింది మీరు. ఈ అనుభవంతోనే ఈ చేదు జ్ఞాపకాలతోనే ఎస్ఎల్బీసీని మీరు ఇవ్వరు, ఎన్నేళ్ళైనా ఇది ఇంతే అని చెప్పినాం. అనుకున్నట్లే 20 ఏళ్ళు దాటిపోయింది. మరి అలా ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి 3 ఏళ్ల లోపల 38 లక్షల ఎకరాలకు సుమారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ఫలితం ప్రజలకు ఇస్తే ఎక్కడ లేని ఏడుపు ఏడుస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మరి ఈరోజు ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా, సుఖిశాల గోడ పడిపోయినా, ఇంకో ప్రమాదం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా స్పందించదు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎప్పుడు స్పందించరు. ఏ రకమైన కమిషన్లు వేయరు. ఏం ల్యాబ్స్ జరిగింది, ఏం లోపం జరిగింది అనేటువంటిది ఏం చేయరు. ఇవాళ ఎస్ఎల్బీసీలో కూడా ఈ లోపం జరిగితే ఏం జరిగిందని కమిషన్ ఎందుకు వేయలే? కమిషన్ ఎందుకు డిమాండ్ చేయలే? బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ కేంద్ర మంత్రులు కానీ ఎందుకు డిమాండ్ చేయలే? చేయరు. అంటే కాంగ్రెస్కు కొద్దిగంత నొప్పి అయితే వీళ్ళు బాధపడతారు, వాళ్ళకు ముందు వచ్చుకుంటే వీళ్ళు బాధపడతారు. ఢిల్లీలోనేమో కాంగ్రెస్ బీజేపీలు బద్ధశత్రువులు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కలిసే ప్రయాణం చేస్తున్నాయని చెప్పడానికి 100 ఉదాహరణలు ఇవ్వచ్చు. కొత్తగా ఇవ్వాల్సింది కాదు, 100 ఉదాహరణలు ఇవ్వచ్చు. మన కళ్ళ ముందు ఉన్నాయి. మరి కాళేశ్వరం మీద చూపినటువంటి అత్యుత్సాహము ఎస్ఎల్బీసీ మీద ఎందుకు చూపించలేదు? ఒక్కనాడు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ విఫలమైన ప్రాజెక్టులు కానీ నీట మునిగిన ప్రాజెక్టుల మీద కానీ ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోగా మొన్న మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి పర్యటనకు పోయినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఒక మంత్రి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి ఒక ఆయన ఇవాళ పోయి ఏం మెప్పు కోసమో మరి ఏం సంబరమో ఏం సంతోషమైందో ఆయనకు అట్లా మాట్లాడితే మనకు అర్థం కాదు. కానీ తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కువ నిధుల వరదను ఆంధ్ర ప్రాంతానికి పంపించిన ఘనత మా పార్టీది, మా కేంద్రాన్ని అని చెప్పి తనకు తాను భుజాలు సపరించుకున్నాడు. ఎవరిని పొగుడుతున్నావు లేకుంటే ఎవరిని అవమానిస్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గనిపించాలి కదా. తెలంగాణలో ఒక ప్రాజెక్టు కోసం కూడా 10 రూపాయలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. దానికి తద్భిన్నంగా ఆంధ్ర ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం మాకు అందరు సమానమైన మాట్లాడితే అర్థం ఉంది. తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కిస్తున్నాం, ఏడవనికే సిగ్గనిపోయేదా? ఈ ఆత్మాభిమానం లేదా కొద్దిగా? తెలంగాణ కంటే అనేటువంటి మాట ఎట్లా వస్తుంది? ఏ నోటి నుంచి వస్తుంది మీకు? ఏం స్ప్రే ఇది? ఏం రాజకీయ అవగాహన ఇది? క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ గారు ఇట్లా మాట్లాడినందుకు.
చాలా ఆక్షేపణీయమైనటువంటి మాటలు అవి. మీరు ఇక్కడ ఏం తేకపోగా తెలంగాణను కించపరిచే విధంగా ఎట్లా మాట్లాడతారండి? అందువల్ల శ్రీశైలం సొరంగ తవ్వకాల్లో ఉండేటువంటి ఇబ్బందులను గమనించే ఈ ప్రాజెక్టు ముందలు పడేది కాదు. అయినా వీళ్ళు మొదలుపెట్టి ప్రజాధనం ఖర్చు పెట్టి ఇన్ని కిలోమీటర్లు అయిందని వదలలేము కాబట్టి మా కోసం మేము పడుతున్నాం, మా ఏడుపు ఏడుస్తామని చెప్పినాం. అలా చెప్పినాం. 11 కిలోమీటర్లు ఖర్చు పూర్తి చేసినాం. 3,900 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మేము ఆ మొత్తాన్ని తెచ్చిపెట్టినాం. వీళ్ళు వచ్చి పుణ్యాత్ముల కాలు ముహూర్తమో మరి చేతి ముహూర్తమో తెలియదు కానీ కొలాప్స్ అయిపోయి 8 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఇక అటు ముందుకు పోక వెనక్కి పోక దాన్ని వదిలేసినటువంటి ఒక దుస్థితిని ఇవాళ తెలంగాణ ప్రజలు కల్పించినారు. ఈ 60 రోజుల సహాయక చర్యల ద్వారా కూడా ఆ ఒరిగింది ఏమీ లేదు. చాలా అమానవీయంగా వాళ్ళని గాల్లో వదిలేసిపోయిన వాళ్ళ శవాలను కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాజకీయ లబ్ధి, రాజకీయ కక్షతో ఈ ఎన్డీఎస్ను కాళేశ్వరం విషయంలో రంగంలోకి దింపింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎందుకు మరి ఎస్ఎల్బీసీ విషయంలో ఎందుకు దింపరు? అది ప్రాజెక్టు కాదా? అక్కడ ప్రజాధనం ఖర్చు పెట్టలేదా? అంటే ఇటువంటి చర్యలన్నీ కూడా ఏంటంటే ఇటువంటి విషయాల్లో మీ నిరాసక్తత, మిన్నకుండా ఉండడం అనేటువంటిది మీ చీకటి స్నేహానికి ఒక నిదర్శనం. అది కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పుడు ప్రశ్నించినా కూడా తెలంగాణలో బీజేపీ వాళ్ళు ముందు స్పందిస్తారు. వాళ్ళకి ఎక్కువ నొప్పి అవుతుంటుంది. తెలంగాణలో జరిగేటువంటి ఏపీ జలదోపిడీ, తెలంగాణ నీళ్లను దోపిడీ చేయడానికి ఉపక్రమిస్తున్నటువంటి చర్యలను ఒకనాడు కూడా బీజేపీ ఖండిస్తలేదు. ఎందుకు ఖండించరు? ఎందుకు నిలువరించరు? రెండు ప్రాంతాలు సమానమే అయినప్పుడు ఏ ప్రాంత దామాష ప్రకారంగా ఆ ప్రాంతానికి ఆ నీళ్లు దక్కేటువంటి విషయంలో వేగవంతమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? వేగవంతమైనటువంటి చొరవ ఎందుకు చూపలేదు? ఆ దిశగా ఎందుకు అడుగులు వేయలేదు? దానికి జవాబు ఉండదు. ఇలా రుణమాఫీ చెప్పి సగం కూడా కంప్లీట్ చేయకుండా గాలికి వదిలేసిండ్రు. దాని మీద ప్రశ్నించరు. ఇది ఉచితం ఏంటంటే ఇప్పుడు సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఒక దిక్కు ఫీల్డ్ మీద మిగిలిపోయినటువంటి రైతుల యొక్క రుణమాఫీకి సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోండి అని వాళ్ళ పాస్బుక్లు, వాళ్ళకి ఐడి కార్డులు ఇవన్నీ కూడా ఒక దిక్కు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా వాటి ఒక దిక్కు సేకరిస్తూ ఉన్నారు. ఎంత బ్లఫ్ చేయడం, ఎంత జనాన్ని మోసం చేయడం అంటే నగ్నంగా రుణమాఫీకి సంబంధించినటువంటి సైట్ను క్లోజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నేను అథెంటిక్గా చెప్తున్నా ఇలా ప్రెస్లో, మీడియాలో. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు రుణమాఫీకి సంబంధించినటువంటి సైట్ను క్లోజ్ చేసేసింది. ఇట్ ఈస్ క్లోజ్ డౌన్. మరి ఫీల్డ్ మీద మీరు రైతుల వివరాలు కావాలని ఆశ పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? అంటే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్ళా లబ్ధి పొందడం కోసం ఏమో సర్కారు ఇస్తుందేమో అనేటువంటి ఒక ఆశ కల్పించడం కోసం చేసేటువంటి మోసపూరిత, కుట్రపూరిత చర్య ఇది. ఇట్లా ప్రజల్ని ఇట్లా వంచిస్తారా? వ్యవసాయ మంత్రి చెప్పే, ముఖ్యమంత్రి చెప్పే, ఫైనాన్స్ మంత్రి చెప్పే ఈ ఇచ్చిన కాడికి ఇచ్చినా ఇంకా మొత్తం ఇయ్యనికే లేవు, వీడికే ఎక్కువ అయిపోయిందా, ఇచ్చినా అయిపోయిందని చెప్పి ఇచ్చిందే చాలా గొప్ప అని చెప్పుకుంటారు. మరి ఈరోజు మళ్ళీ రైతుల నుంచి వివరాలు ఎట్లా సేకరిస్తారు? సైట్ క్లోజ్ అయినాక ఇంత పెద్ద మోసానికి ఎట్లా పాల్పడతారు? యాసంగిలో కాంగ్రెస్ నాయకులు ప్రకటించింది, నేను చెప్పే మాట కాదు ఈ ఫిగర్, 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినాం మన యాసంగిలో అని చెప్పారు. సరే, ఇంకా కొన్ని ఊర్లలో కళాల కాడు ఉండగానే వీళ్ళు కాంటాలు బంద్ పెట్టేసారు, అయిపోయింది వీడికే. అదొక అంశం. సేకరించిన 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గతంలో వాళ్ళు ప్రకటించినటువంటి బోనస్ ఇవ్వాలి కదా. మరి యాసంగిలో మీరు సేకరించినటువంటి వాటికి బోనస్ ఇస్తారా, ఇయ్యరా? ప్రజలకు చెప్పండి స్పష్టంగా. యాసంగిలో సేకరించినటువంటి 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల చొప్పున మీరు చెప్పినటువంటి ఆ బోనస్ ఇస్తారా, ఇయ్యరా? వానాకాలంలో మీరు ఎన్ని క్వింటాళ్లకు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చిందో ఆ వివరాలు జాబితా అధికారికంగా బయట పెట్టండి చేతనైతే. కొందరికి ఇచ్చి ఇస్తున్నామని ఆశ కల్పించడం కాదు, నిర్దిష్టంగా ఇది ఇంతమందికి లబ్ధి జరిగిందనే మాట చెప్పండి. చెప్పరు. అది భూమిని నమ్ముకొని 10 మందికి భూమి పెట్టేటువంటి రైతు ఏ కారణం చేతనైనా సరే అకాల మరణం సంభవిస్తే ఆ రైతుకు
ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం రైతు బీమా. ఆ బీమా చెల్లింపులు సరిగా జరుగుతలేవు చనిపోయిన కుటుంబాలకు. దాంతోపాటు ఇప్పుడు కొత్త బీమా మళ్ళా ఈ సంవత్సరానికి వచ్చేటువంటి వానాకాలం నుంచి జరిగేటువంటి సంవత్సరానికి అవసరమైనటువంటి బీమా చెల్లింపులు అట్లా ఉండగా పాత బీమాకు సంబంధించి ఇంకా 100 కోట్ల రూపాయలు కట్టాలి సర్కార్. బీమా ప్రీమియం ఏదైతే ఉందో కరెంట్ ఇయర్, ఆ ఇయర్ అయిపోయి వస్తున్నటువంటి సంవత్సరానికి సంబంధించినటువంటి బీమా ప్రీమియం అమౌంటే ఇంకా డ్యూ ఉంది సర్కార్. వాళ్ళు కొత్త ప్రీమియం కట్టే ఎప్పుడు యాసంగిలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా మీరు ఇవ్వలే. రైతు బంధు కూడా 4 ఎకరాల లోపల ఇచ్చి ఆపేస్తుంది. 4 ఎకరాల లోపల రాని వాళ్ళు కూడా 10 లక్షల ఎకరాలకు రాలేదనేది మేము అధికారికంగా చెప్పినాం గతంలో. ఇప్పుడు కూడా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చూసినాం మీడియాలో, ఈ నెలాఖరులోపు రైతు భరోసా అందరు రైతులకు ఇస్తామని మాట్లాడారు. ఈ మాట కట్టుబడి ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ మాటకు కనీసం ఇప్పుడైనా కట్టుబడి ఉండాలి. ఇన్నిసార్లు మాట తప్పినా ఈ నెలాఖరు లోపల రైతులకందరికీ తెలంగాణలో రైతు భరోసా వేస్తాము అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినట్లు మీడియాలో వచ్చింది. ఆయన మాట్లాడింది నిజమే అయితే ఈ నెలాఖరు లోపు రైతులకందరూ కూడా రైతు భరోసా, మీరు చెప్పిన రైతు భరోసా వేసి మీ మాట నిలబెట్టుకోవాలి. మాకున్న అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ఇక మొదటిసారి చెప్తున్నాం మేము, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే ఈ కాంగ్రెస్ సర్కారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు అమల్లో ఉండేటువంటి, గతంలో కేసీఆర్ అమలు చేసినటువంటి, వీళ్ళు అరకొరగా అమలు చేస్తూ వచ్చినటువంటి రైతు బంధు పథకాన్ని మొత్తం ఎత్తివేసే కుట్రలో వీళ్ళ ఆలోచన జరుగుతూ ఉంది. ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఈ అంశం చర్చలో ఉంది అనేటువంటిది మాకు విశ్వసనీయంగా మాకు అందినటువంటి సమాచారం. కాదంటే ప్రభుత్వాన్ని ఖండించమనండి, లేదు మేము కట్టుబడి ఉన్నాం, ఈ స్కీమ్ ఎల్లప్పటికీ కొనసాగుతుంది అనేటువంటి మాట చెప్పమనండి ధైర్యం ఉంటే. రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు రైతు భరోసా కాకుండా రైతు బంధు కొంతమందికి ఇచ్చినట్లు చేసి జరుపుతూ వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలను అయిపోగొట్టించి ఆ తర్వాత జెండా తిప్పేయాలనేటువంటి ఆలోచనతో సర్కారు ఉంది అనేటువంటిది మాకు అందుతున్నటువంటి అంతర్గత సమాచారం. అది తప్పైతే ప్రభుత్వాన్ని ఖండించమంటున్నాం. విత్తనాలు ఎరువులకు సంబంధించినటువంటి తీవ్రమైన కొరతను మనం చూస్తున్నాం. అనేక చోట్ల కల్తీ విత్తనాలు పట్టుబడుతున్నాయి, నియంత్రణ లేదు. ఎరువులకు సంబంధించి మా 10 ఏళ్ల కాలంలో బఫర్ స్టాక్స్ పెట్టేది. ఎప్పుడు బఫర్ స్టాక్స్ చాలా పెద్ద వాల్యూమ్లో, చాలా పెద్ద క్వాంటిటీలో మెయింటైన్ అయ్యేటట్లు పెట్టేవాళ్ళం. దీని మీద చాలాసార్లు చెప్పినాం ప్రభుత్వంలో ఉండగా కూడా మేము ఆ విధానం ఎట్లుంటుంది అనేది. ఏ రాష్ట్రాలలో అయితే వినియోగం తక్కువ ఉంటుందో లేదా వాళ్ళు తీసుకునేటువంటి సమయం కొంచెం ఎడంగా ఉంటుందో, నెల అటు ఇటుగా తీసుకుంటారో ఆయా రాష్ట్రాలు డ్రా చేసేటువంటిది కేంద్రం నుంచి ఎరువుల్ని డ్రా చేసే విధానం, షెడ్యూల్. ఆ గ్యాప్ టైం చూసుకొని మాకు మొత్తం సంవత్సర కాలంలో ఒక సీజన్లో 6 నెలలకు ఒకసారి మీరు ఇచ్చేటువంటి ఏమున్నాయో మా లెక్క మాకు మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము తీసి మా దగ్గర స్టాక్స్ పెట్టుకుంటాం. మాకు గోదాంలో నిల్వ సామర్థ్యం ఉంది, మాకు ఇచ్చేదేదో మీరు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తే మేమే స్టాక్స్ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళని ఒప్పించి కేసీఆర్ గారు గతంలో కేంద్ర ఫర్టిలైజర్స్ మినిస్టర్ దగ్గర పోయి కూర్చొని ఒప్పించి అన్సీజన్ వాళ్ళకు, కేంద్రానికి అన్సీజన్గా ఉండేటువంటి టైం, కొన్ని రాష్ట్రాలకు అవసరం లేదనుకునేటువంటి టైంలో మొత్తం సంవత్సర కాలంలో తెలంగాణకు అవసరమైనటువంటి ఎరువులన్నింటినీ కూడా, అది డిఏపి కావచ్చు, పొటాష్ కావచ్చు, యూరియా కావచ్చు, అన్నింటినీ మనం డ్రా చేసి రైతులకు ఎప్పుడు ఎక్కడ కొరత ఏర్పడకుండా చాలా చాకచక్యంగా మెయింటైన్ చేసినాం. చాలా వ్యూహాత్మకంగా పద్ధతి మీద జిల్లాను, ప్రతి రైల్వే రేక్ పాయింట్ని, ప్రతి గోడౌన్ని, రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం డిస్ట్రిబ్యూటర్లని వీళ్ళందరినీ మానిటర్ చేసి ఎక్కడా ఇబ్బంది రాకుండా చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా రైతులకు ఇబ్బంది కాకుండా పగలు రాత్రి శ్రమించి పనిచేసినాం. ఒక్క యూరియా ఉదాహరణ చెప్తే నేను 23 వానాకాలంలో మేము యూరియా స్టాక్స్, బఫర్ స్టాక్స్ 6 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్స్ పెట్టినాం. అంటే ఆ టైంకు ఎవ్రీ 15 డేస్కు, ఎవ్రీ మంత్కు ఇన్ఫ్లో వస్తూనే ఉంటాయి. మనకు వస్తూ ఉండగా కూడా మన దగ్గర ఉండేటువంటి స్టాక్స్ ఇంత ఉండాలని 6 లాక్ మెట్రిక్ టన్స్ బఫర్ స్టాక్స్ పెట్టినాం. ఇలా సర్కారు కేవలం 3
పైచీలకు టన్నుల బఫర్ స్టాక్స్ మాత్రమే అంటే 50% పడిపోయింది. రైతులకు ఇబ్బంది అయితే మొన్న 10 రోజుల క్రితం నేను స్టేట్మెంట్ చూసిన, వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు నాకు అర్థమవుతుంది. అంటే రేపు పొద్దున ఆయన ఎవరు అనకుండా ముందస్తుగానే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు అనిపిస్తూ ఉంది. అనుభవస్తుడు కదా. మీ కేంద్రానికి లేఖ రాసినాము, కేంద్రం స్పందించలే, మాకు సకాలంలో ఎరువులు సప్లై చేస్తలేదు అని ఒక మాట మాట్లాడేసిండు ఆయన. ఉండొచ్చు, కేంద్రానికి లేఖ రాసి ఉండొచ్చు, కేంద్రం సకాలంలో సప్లై కూడా చేసి ఉండకపోవచ్చు. మరి అంత మాత్రం చేత చేయి దులుపుకుంటారా? మీ ముఖ్యమంత్రి ఒకసారైనా పోయి కేంద్ర ఎరువుల శాఖ మంత్రితో కూర్చొని మాట్లాడిండా? ఎరువుల మీద ఒకసారైనా మీ ముఖ్యమంత్రి మీరు కలిసి రివ్యూ చేసిందా? వ్యవసాయం మీద ఎప్పుడైనా కూర్చొని మాట్లాడినట్లు ఎక్కడైతే మేము చూడలే. కేంద్ర మంత్రితో పోయి కూర్చొని మా రాష్ట్రానికి ఉండేటువంటి ఎరువుల అవసరాలు ఇవి, ఒక క్యాలెండర్ ఇయర్లో వానకాలం ఇంత, యాసంగి ఇంత, మీ ప్లాన్ ఏంది, ఈ ప్లాన్ ప్రకారంగా మాకు మ్యాచ్ అవుతుందా లేదా, కాకపోతే ఏం చేయాలి ఒకనాడని మాట్లాడిందా? పట్టదు, ఎవరికి పట్టదు. ఇంతో అంత పడుతుంది నాకు వ్యవసాయ శాఖ మంత్రి, పట్టదని ఆయనని మాత్రం అన్నాను. ఆయనకుంటుంది ఏదో తప్పన, కానీ ఆయన శక్తి సరిపోవాలి కదా. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ పట్టించుకొని వ్యవసాయాన్ని ఎరువుల కాడి నుంచి రైల్వే రేట్ పాయింట్స్ కాడి నుంచి రివ్యూ పెట్టేది కేసీఆర్ మంత్రి ఉండగా కూడా. అంటే ఎంత శక్తి కలిపితే వ్యవసాయ రంగానికి మేలవుతుందో, ఈ లక్షలాది మంది రైతు కుటుంబాలకు మేలవుతుందో మనం అందరం పనిచేయాలని చెప్పేది. ఇతర మంత్రుల్ని కూడా, శాఖలతో సంబంధం లేని మంత్రుల్ని, ఇతర శాఖలకు సంబంధించిన మంత్రుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మీ జిల్లాల్లో మీరు ఎట్లా వ్యవహరిస్తే ఎరువుల కొరత రాదు, విత్తనాలకు సంబంధించి ఇబ్బంది రాదు, కల్తీని అరికట్టవచ్చు అనేది వాళ్ళందరికీ అవగాహన కల్పించి సీజన్ మొత్తంలో వాళ్ళని అంతా కూడా అప్రమత్తంగా ఉంచేది. అసలు ప్రభుత్వం అట్లా పనిచేస్తుంది అయ్యలా? ఎంత నాన్ సీరియస్గా ఉన్నారండి. ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడమంటే ముఖ్యమంత్రి ఏమో నా స్కూలు టీడీపీ, ఏది బీజేపీ, కాలేజీ టీడీపీ, నౌకరీ రాహుల్ గాంధీ, ఇది ఆ మాటలు ప్రజలకు అవసరమైందా? ఇది ప్రజలకు అవసరమైందా ముచ్చటానండి ఇది? ఎన్నిసార్లు? 45 సార్లు 50 సార్లు, ఇప్పుడు ఢిల్లీ సంఖ్య మర్చిపోయినాం మేము కూడా. ఒకనాడన్నా మరి ఎరువులకు సంబంధించి కేంద్ర మంత్రితో ఒకనాడన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టినాడండి? ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, వడ్ల ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఒకసారన్నా కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రితో ఒకనాడన్నా సమావేశం అయిందా? రాష్ట్ర అవసరాల కోసం నేను ప్రధానమంత్రిని ఎన్నిసార్లు అయినా కలుస్తాను, మరి రైతన్నల అవసరాల కోసం ఒకసారన్నా కేంద్రంలో పోయి కూర్చొని రివ్యూ చేసారా, మాట్లాడిందా? ఇక్కడ వచ్చి రివ్యూ చేసారా? అందాల భామాల పోటీలకు పోనీకేనో టైం దొరుకుతుంది, రైతన్నల కోసం మాత్రం మీటింగ్ పెట్టడానికి సమయం దొరకదా మీకు ఎవరికి? ఏది ఉద్యోగుల డిఏలు పెండింగు, వాళ్ళు రిటైర్ అయితే ఇచ్చేటువంటి వాళ్ళ బిల్స్ పెండింగు, ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగు, పిల్లల స్కాలర్షిప్లు పెండింగు, గురుకుల పిల్లల అవస్థలు చెప్పనలవి కానివి, ఆఖరికి గురుకుల పాఠశాలలకు ఇచ్చినటువంటి వసతి భవనాలు ఏవైతే ఉన్నాయో అద్దెలు కట్టలేదని తాళాలు వేస్తుండండి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే అద్దె భవనాలలో నడుస్తున్నాయో వాటి మా అద్దెలు చెల్లించలేదని యజమానులు వచ్చి తాళాలు వేస్తారు. సిగ్గుపడాలి సర్కారు. ఏమనంటే మేము 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని చెప్తున్నారు. ముందుకి ఇవి చేయండి, ఆ కిరాయిలు ఇచ్చి ఆ పిల్లలకి ఇంత మంచి భోజనం పెట్టి వాళ్ళ వసతులకు ఇబ్బంది లేకుండా చేసి మీకు తీరినాడు అట్లే కట్టండి, బిల్డింగ్లు ఎవరొద్దన్నారు. ఇవి చేయండి ముందు, ఇవి చేయడానికే చాదా కాదట. ఇది తులమ్మ గారే పెద్ద జోకి అయిపోయింది. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏమో 600 చదరపు స్క్వేర్ ఫీట్స్, చదరపు అడుగులు, అదో దానికి ఈ సాఫ్ట్ సిస్టమ్ అని పెట్టినారు. దాని ప్రకారంగా అయితే ఎవడు కట్టుకునే లేదు, అసాధ్యం. ఆ కట్టుకునేవి వాళ్ళకి జనానికి అక్కర కూడా రావు. ఇప్పుడు ఆ మోతాదు అగ్గిపెట్టెల లాంటి ఇండ్లు మాత్రమే కట్టుకునే మోతాదులో తెలంగాణ ప్రజలు చూస్తలేరు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి, జీవన ప్రమాణాలు కూడా పెరిగినాయి. కూలినాలు చేసుకున్నా ఒక నెమ్మదిగా బతకాలన్న ఆలోచన ఉంది ప్రజలకు. నీవు ఇచ్చి వాడు అదనంగా ఇంకా రూమ్ వేసుకుంటే నీకేం నొప్పి, నీకేం కష్టము? డిజైన్కు అదనంగా వాడింత కట్టుకుంటే నీకేం నొప్పి? అంటే ఏదో ఒక వంక పెట్టి కట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్యను తగ్గించడం ఎట్లా అనేటువంటి దుర్మార్గపు ఆలోచన అక్కడ, అంతకుమించి ఏం లేదు. ప్రభుత్వం చెప్పమనండి, ఇచ్చిన శాంక్షన్స్లో
రాష్ట్రంలో గ్రౌండ్ అయినటువంటి ఎన్ని మొదలుపెట్టినటువంటి ఇండ్ల సంఖ్య చెప్పమనండి. 10-15% కూడా గ్రౌండ్ అవుతలేవు. ఎట్లా గ్రౌండ్ అవుతాయి ఇన్ని కొరేలు పెడితే? విద్యాశాఖలో ఎస్ఎస్ఏ వాళ్ళ యొక్క అడగని వాళ్ళే పాపాత్ములు, అడిగిన వాళ్ళకంతా వాయువేగంతోనే మీకు కోరికలు తీర్చేస్తామని చెప్తారు కదా. ఛాయ్ తాగినంతసేపు కాదు, ఇంకా కొన్నిసార్లు అయితే ఊపిరి పీల్చుకున్నంతసేపు కూడా కాదు, ఒక సెకండ్లో అయిపోతే మీ సమస్యలు అంత ఆశలు పుట్టిస్తారు. మళ్ళీ ఇలా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామంటారు, మీరే అన్నారు. వాళ్ళకి 4 నెలల నుంచి జీతాలు దిక్కులేవు, రెగ్యులర్ చేసే దేవుడు ఎరుగు. ఎస్ఎస్ఏ వాళ్ళకు 4 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. ఉచితంగా గ్యాస్ అడ్డే పోయింది. కాబట్టి ఒక నాన్ సీరియస్ కన్సర్న్ లేని, ప్రజల పట్ల పట్టింపు లేనటువంటి విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు, గమనించట్లేదని కాదు. కానీ వాళ్ళైనా ప్రజలు స్పందించి వాళ్ళ అంశాలు వాళ్ళు చెప్పడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇది ఇట్లుండేది ఉండగా ఈ పంచాయతీ కార్యదర్శులు ఇక్కడే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పంచాయతీ కార్యదర్శులు అన్ని జిల్లాలలో, ఒక జిల్లానికి కూడా అన్ని జిల్లాలలో వాళ్ళు ఆయా జిల్లా కలెక్టరేట్లలో మెమోరాండంలు ఇచ్చినారు. మూకుమ్మడిగా అన్ని జిల్లాలలో వాళ్ళు రోజువారీ నడిచేటువంటి ప్రభుత్వ అంటే పంచాయతీ కార్యక్రమాలకు పెండింగ్ బిల్లులు ఎట్లా రాలేదు, అవి ఉన్నాయి ఓ పక్క. అవి ఉండగా రోజువారీగా నడిచేటువంటి వ్యవహారానికి సంబంధించి ప్రతి పంచాయతీ కార్యదర్శి 30-40 వేలు దాకా మా జేబులోకి వెళ్ళి పెట్టుకున్నాము, మాకు పెట్టుకోనికే కూడా గతి లేదు. ఆఖరికి ప్రభుత్వ పనుల కోసం వాడేటువంటి యాప్ ఏదైతే ఉంటుందో అనేక పనులకు పంచాయతీ కార్యదర్శులు ఆయా పనులను మొబైల్ ఫోన్లో యాప్ల ద్వారా వాళ్ళన్నీ కూడా ఆపరేట్ చేయాలి. ఇవన్నీ యాప్లు వాడుకోనికి వాళ్ళ సొంత ఫోన్లు, సర్కారు ఇచ్చిన ఫోన్లు కూడా కాదు. మళ్ళీ వాళ్ళకు ఎక్కడ సర్కారు ఇచ్చిన ఫోన్లు లేవు. వాళ్ళ సొంత ఫోన్లు ఉపయోగించి ఈ యాప్లను అన్నింటినీ కూడా యాక్టివేట్ చేసి వాటి ద్వారా ఫంక్షన్ చేయాలంటే వాడికి కూడా ఛార్జింగ్కు కూడా గతి లేవు. వాళ్ళకు ఎవరు చెప్పుకోవాలి వాళ్ళ బాధలు? ఇంత కనీస అవసరాలను కూడా తీర్చలేనటువంటి దుస్థితితో సర్కారు ఉంది. ఇది గమనించాలి. ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని జెండా పట్టించి పంపలేదే. పంచాయతీ కార్యదర్శుల నొప్పి ఇది. పంచాయతీ కార్యదర్శులతో పనిచేయించుకునేటువంటి విధానం ఇదేనా? అసలు విషయాలన్నీ ఇట్లా ఉంటే వీటన్నిటి మీద దృష్టి మరల్చడం కోసం ఒక కమిషన్, కాళేశ్వరం కమిషన్, లేకుంటే కేటీఆర్కు నోటీసు, ఇవన్నీ ఉంటాయి. సెట్ చేస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. ఇంకో విషయం ఏంటంటే, చివరి విషయం చెప్పి నేను ముగిస్తా. ఈ ప్రభుత్వమే ఓ కమిషన్ వేయాలి, జ్యుడిషియల్ కమిషన్ వేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద వచ్చినటువంటి ఆరోపణల మీద లేదా వాళ్ళు చేసిన ఆరోపణల మీద నిగ్గు తేల్చడం కోసం అని చెప్పి వాళ్ళే చెప్పి ఒక కమిషన్ వేయించింది. బాగుంది. కమిషన్ పని ప్రారంభమైంది. దాదాపు సాక్షుల్ని విచారించేటువంటి అంశం, వాంగ్మూలాలు రికార్డు చేసేటువంటి విషయం పీసీ ఘోష్ గారు ఒక కొలిక్కి తీసుకొని వచ్చినట్లు మనం వార్తలు చూస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారంటే, మీడియాలో ఢిల్లీలో చిట్ చాట్లో మాట్లాడినట్లు నేను చూసినాను, దాంట్లో మీడియాలో వచ్చింది. నా దగ్గర రికార్డులు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను ప్రజెంటేషన్ పెడతాను, నేను వెల్లడిస్తాను. ఎవరు వద్దన్నారు? ఎవరు కట్టేసింది మిమ్మల్ని? స్వేచ్ఛగా వదలండి. కానీ కమిషన్ వేయించింది మీరే. కమిషన్ ఆన్లో ఉన్నప్పుడు, కమిషన్ లైవ్లో ఉన్నప్పుడు, కమిషన్ పరిధికి సంబంధించినటువంటి అంశాలు మీరు బయట ఎట్లా మాట్లాడతారంటే ముఖ్యమంత్రి నుండి? చట్టవిరుద్ధం కాదా ఇది? కమిషన్ వేసినటువంటి నైతికతకు విరుద్ధం కాదా ఇది? అనైతికం కాదా ఇది? మీరు చెప్పదలుచుకున్న విషయాలు, మీతో ఉన్న రికార్డులు మీకు స్వేచ్ఛ ఉంది, మీతోనే ఉన్నాయి. కమిషన్ ముందు పోయి ఇచ్చి అక్కడే చేయించుకోండి. ఎవరు వద్దన్నారు? మీరు బయట మాట్లాడుతానా మేము కట్టేసేది ఏం లేదు. మీరు మాట్లాడే వాటి అన్నిటికీ మేము కట్టడి చేస్తున్నామా? కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కమిషన్ ఆన్లో ఉన్నప్పుడు ఒక కొలిక్కి వస్తున్నటువంటి సందర్భంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దానికి సంబంధించిన అంశాలు నాతో ఉన్నాయని దాన్ని ప్రజాక్షేత్రంలో మీడియా ద్వారా, కమిషన్కు రాకుండా మీడియా ద్వారా ప్రజాక్షేత్రంలో ఏదో ఆ సొల్లు బయట పెట్టడం ద్వారా ఆయన ఆశించేది ఏంటి అంటే కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనా?
కమిషన్ను దాని పని తీరును ప్రభావితం చేయాలన్నా ఆయన ఉద్దేశం? అదే అయి ఉండాలి కదా మరి. కాబట్టి వీటన్నింటిని కూడా, ప్రతి అంశాన్ని కూడా ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. మీరు దేనికైనా సరే లేవనెత్తిన ప్రతి అంశానికి ప్రభుత్వం దగ్గర నిజంగానే హేతుబద్ధమైన జవాబు ఉంటే ఆ జవాబును చెబితే ఇది ఒక తర్కం అవుతుంది, ప్రజలు దాని మీద ఆలోచన చేసుకుంటారు. అవి వదిలిపెట్టి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు లేకుంటే భూత పురాణాలకు మేము లంఘించుకుంటామంటే దేవుడే కాపాడాలి మిమ్మల్ని. థ్యాంక్ యూ.